ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో మొత్తం 35 మంది బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఏలూరు డివిజన్లో కొన్ని చోట్ల అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు డీఎస్పీ శ్రవణ్ కుమార్. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న డీఎస్పీ శ్రవణ్ కుమార్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా పోలీసు అధికారులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర అయితే పోలీసులు అయితే క్షుణ్ణంగా ఓటర్ల ఐడెంటిటీ పరిశీలించిన తర్వాత పోలింగ్ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఏలూరు డివిజన్లో సైతం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఏలూరు డివిజన్లో జరుగుతున్న బందోబస్తు స్థలాన్ని పరిశీలించడానికి ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ అయితే స్వయంగా పరిశీలిస్తున్నారు. మనం చూస్తున్నప్పుడు మనతో ఆనందం ఉన్నారు. సార్ చెప్పండి, ఏలూరు డివిజన్లో ఎట్లా ఉంది పరిస్థితి? ఏలూరు డివిజన్లో ఈ రోజున జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు ప్రస్తుతం అయితే ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా నడుస్తున్నాయి. అదేవిధంగా ఎవరైనా కనుక అభ్యర్థులు కనుక ప్రచారంలో పాల్గొన్నా ప్రచారం చేస్తున్నా కూడా ఈరోజు నిషేధాజ్ఞ ఉందని తెలుసు. అందుకని కనుక ఎవరైనా కనుక ఇలాంటి చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు యూజ్ చేస్తాం. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, ఉదయం కూడా చెప్పాం. అయినప్పటికీ కొంతమంది తెలియకుండా ఈ ప్రచారం చేస్తూ వాళ్ళు పాంప్లెట్స్ పట్టుకున్నారు. వాటి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఏ ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి? ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకి టౌన్ ఏరియాలోనే ఉంది, మిగతా చోట్ల కూడా ఏం లేదు. టౌన్ ఏరియాలో కూడా చెప్తున్నాం. పీడిఎఫ్ కానీ అదేవిధంగా ఇతర పార్టీ అభ్యర్థులు టీడీపీ కానీ అదేవిధంగా వేరే ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరూ కూడా విన్నవిస్తున్నాం. మీరు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ప్రచారం ఉండదు, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి. అండర్ ఎలక్షన్ కమిషన్ కింద మేము పనిచేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మేము ఖచ్చితంగా ఎవరైనా కనుక ఈ ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే మాత్రం వాళ్ళపైన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. సార్, ప్రధానంగా ఓటర్లకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు? ఎందుకంటే ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అందరూ ఉన్నత విద్యావంతులే ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అనేప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటారు. అటువంటిప్పుడు వీళ్ళకి చాలా మందికి ఓటాకి ఎలా వినించుకోవాలి కూడా తెలియదు, బ్యాలెట్ పత్రాలతో. వాటికి సంబంధించి మనం ఏ విధంగా అది ఆల్రెడీ మనకి అనేక ప్రసార సారథ్యాల ద్వారా తర్వాత ఇతర చెప్పామండి. కానీ మా ఉద్యోగం వరకు సెక్యూరిటీ ఇవ్వడం వరకు కాబట్టి మేము ఇది అంతగా చెప్పలేకపోయాము. అంటే ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళకి రెవెన్యూ సిబ్బంది ఎట్లా ఓట్ చేయాలి ఏంటనేది లోపల ఇక అందుకని హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్లో వాళ్ళకి ఎలా ఓట్ చేయాలి ఏంటనేది కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. ఆ ప్రకారంగా వాళ్ళు లోపలికి వెళ్ళి ఓట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. పరంగా ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు వచ్చినట్టు ఏలూరు డివిజన్ ఇప్పటివరకు అయితే ఏ డివిజన్లో అభ్యంతరాలు ఏమి రాలేదండి. అయితే ఇప్పుడే కొత్తగా ఏంటంటే మా ప్రచారం చేస్తున్నారన్న ఒక సమాచారం ఉంది. దాని మీద ఇప్పుడే వెరిఫై చేస్తున్నాం. కనుక అది కరెక్ట్ అయితే కనుక కేసు రిజిస్టర్ చేస్తాం. ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. ప్రధానంగా అయితే ఏలూరు డివిజన్లోని పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతుందని చెప్తున్నారు. అయితే కొన్ని చోట్ల కొంతమంది అభ్యర్థులు అయితే ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తుందని చెప్పి అంటున్నారు. వారి మీద విచారణ జరుపుతున్నాము. అది ఖచ్చితంగా నిజమని తేలితే, వాస్తవం అని తేలితే వారిపై కేసులు నమోదు చేస్తున్నామంటున్నారు. ఏ పార్టీ కూడా ఖచ్చితంగా లేదా ఏ పార్టీ అని ఏ అభ్యర్థి అయినా సరే ప్రిమిసెస్ ఏదైతే ఉన్నాయో, పోలింగ్ కేంద్రం ప్రిమిసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రిమిసెస్ పరిధిలో ఎటువంటి ప్రచారం చేయకూడదు. ఆ మేరకు ఖచ్చితంగా నిబంధనలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఆ మేరకు ఎవరైనా సరే ప్రచారం చేస్తే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా తమ చర్యలు తీసుకుని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఏలూరు డివిజన్లో అయితే పరిస్థితి చాలా సజావుగా చాలా ప్రశాంతంగా ఉంది. పోలింగ్ కూడా ప్రశాంతంగా సాగుతుందని చెప్పేసి డీఎస్పీ శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.